మా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు అనేక వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కృపగల తండ్రి, మహిమగల దేవ, నాయన ఈ ప్రాతకాలమున తండ్రి మీ పాదముల చింత మీ పిల్లలుగా మేమందరూ చేరి నాయన ఈ ప్రార్థనా కుటుంబంలో ఇంతవరకు మీరు తోడయుండి ప్రతి కార్యము జరిపించిన విధానములకు మీ బంగారు పాదములకు అనేక వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇక జరగబో కార్యక్రమం అంతయు మీ పాదముల చెంత పెట్టి ఆయన మిమ్మల్ని బ్రతిమాలి వేడుకుంటున్నాం. కృప చూపగల దేవుడు మీరని నాయన, మాలో ఏ అవసరత ఉందో, మేము ఏ వాక్యముతో నాయన అభిషేకింపబడాలో అలాంటి వాక్యాలతో మీరు మాతో మాట్లాడమని, మా హృదయముల్లో నెమ్మది కలగజేయమని నాయన, ధైర్యము మీ మీద మాత్రమే పెట్టుకొని మేము ముందుకు సాగులాగిన ప్రతి కార్యము జయప్రదముగా నిర్వహింపజేస్తున్నారని నమ్ముతూ నాయన, ఈ అయోగ్యుడిని అసమర్థుణ్ణి నోటి మాంద్యం బుద్ధి మాంద్యము గల నన్ను మరుగుపరిచి మీ యొక్క అమూల్యమైన మాటల చేత మీరే మాట్లాడగలరని విశ్వసిస్తూ సర్వ ఘనత మహిమ కీర్తి ప్రభావాలు మీకే చెందులాగున నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తిగల నామములో అతి వినయముగా బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమైన వారలారా, దేవాతి దేవుడు ఈరోజు మనకి 130వ కీర్తన ధ్యానాన్ని గురించి ఆయన సన్నిధిలో మనము తెలుసుకున్నట్టుకు ఇచ్చిన గొప్ప ధన్యతకు ఆయన బంగారు పాదములకు అనేక వేల కృతజ్ఞతాస్తుతులు. మనమందరూ భక్తి శ్రద్ధలతో ఆయన వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యము మనల్ని సంధించి మన హృదయాల్లో గొప్ప నెమ్మది కలగజేస్తూ వస్తుంది. కాబట్టి చెప్పే వ్యక్తి ఎవరైనా కాదు, కానీ చెప్పబడే వాక్యము దేవుడిది. ఆ వాక్యము నీ కొరకు నా కొరకు ఇవ్వబడుతుంది. కాబట్టి దాన్ని భక్తి శ్రద్ధలతో మనమందరూ విందాం. యెహోవా, ఇది యాత్రా కీర్తన అని కీర్తనల అంశం మొట్టమొదట శీర్షిక చూస్తే యాత్రా కీర్తన అని ఉంది. 120 నుంచి 134 వరకు అనగా 15 ఈ కీర్తనలన్నీ కూడా యాత్రా కీర్తనలుగా చెప్పబడి ఉన్నాయి. యాత్రా కీర్తన అంటే ఏంటి? మనము తెలుసు, అందరికీ తెలుసు బాగా. ఆనాడు వాళ్ళు ఇజ్రాయేలు యూదులు యెరూషలేమునకు పోయేటప్పుడు, యెరూషలేమునకు ఎక్కిపోయేటప్పుడు అంటాడు. ఎక్కిపోవుట అంటే ఆయన సన్నిధికి చేరుట, ఆయన సన్నిధిని చూడాలని ఆశ కలిగి ఉండుట. ఆయన సన్నిధికి పోతే నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి అని ఒక ఉద్దేశముతో ఆ మందిరానికి పోయేటప్పుడు ఈ కీర్తనలు పాడుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మొదటి వచనము నుంచి మనము జాగ్రత్తగా చూస్తే, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. మొదటి వచనం అంటే ఇక్కడ ఆ కీర్తనాకారుడి స్థితి తెలియజేస్తున్నాడు. అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. అగాధ స్థలము అంటే కొంచెము వివరంగా తెలుసుకుంటూ వస్తాము. కీర్తన 69:2 ఒకసారి చదువుకుంటాం. కీర్తన 69:2. నిలువనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచి వేసెను. ప్రియమైన వారలారా, ఇక్కడ అగాధ స్థితి అంటే ఎన్ని రకాలుగా చెప్పబడుతుందో మనము శ్రద్ధగా చూస్తాం. నిలువ ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మనము దొంగ ఊబి, అది దొంగ అంటే ఏంటి? మోసం చేసి మనల్ని మోసపరిచేది. ఆ దొంగ ఊబిలో నేను ఏం చేస్తున్నాడు?
నేను దిగిపోతున్నాను. దిగిపోతున్నాను. అంటే విశ్వాసంలో ఉండే వాళ్ళకి ఏంటో బాగా తెలుసు. ఉషా ఆంటీ మ్యూట్ లో ఉండండి. ప్రేమైన వాళ్ళారా, దొంగ ఊబి అంటే పైకి మట్టిగానే కనపడుతుంది, ఎండిపోయిన నేలగానే కనపడుతుంది. కానీ అందులో కాలు పెడితే అంతే, ఇంకా మనము దిగబడిపోతాం. పొరపాటున అది గట్టిగా ఉంది అనుకొని కాలు పెడితే పొరపాటున కాదు, మనకు చూసే కట్లగానే కనపడుతుంది, ఎండిన నేలగానే కనపడుతుంది. దాన్ని చౌడు నేలలు అంటారు. ఆ చౌడులో ఒక్కొక్క చోట ఊబిగా తయారైపోతుంది. అది ఏది దాంట్లో అడుగు పెట్టినా దిగబడిపోతుంది. దిగబడిపోయేటప్పుడు ఏ సపోర్టు లేకుండా మనిషి పైకి రాలేడు. దాన్ని ఎంత పైకి రావాలనుకుంటాడో అంత గొప్పగా దిగబడిపోతాడు. దాన్ని ఊబి అంటారు, దొంగ ఊబి. దొంగ అంటే బయటికి ఏం కనబడుతూ ఉంది? బాగా ఎండిన నేలగానే కనబడుతూ ఉంది. అడుగు పెడితే అది మనల్ని కబలించి వేస్తూ ఉంది. ఇది దొంగ ఊబి అంటారు. అలాగే అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. అగాధ జలములు, సముద్రం అగాధ జలం, లోతు తెలియదు. నేను దిగబడిపోతున్నా, ప్రభువా నన్ను కాపాడే వాళ్ళు లేరు. అలాగే వరదలు నన్ను ముంచివేయుచున్నవి. ఈ మూడు విషయాలు మనం పరిశీలిస్తే మన స్థితి, మనిషి యొక్క స్థితి ఎలా మనము దేవుని నుంచి కృపను పొందుకోగలము, ఎలా ఆయన మనల్ని కాపాడగలడు, ఇప్పుడు ఆయన తప్ప ఇంకెవరు కాపాడేవాళ్ళు లేరు అని ఏకైక ఆయన ఒక్కడే మార్గమని, ఆయన ఒక్కడే మనల్ని కాపాడగలడని మనము గుర్తించి దీన్ని ఏం చేస్తున్నాము? ఆయన సన్నిధిలో ఆయనకు మొర్ర పెడుతున్నాడు. కాబట్టి మనము మన పరిస్థితులు ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో, మనం ఎన్ని వేదనలలో ఉన్నామో, ఎన్ని కష్టాల్లో ఉన్నామో మనము అన్వయించుకోవచ్చు. ఎప్పుడైతే మన పరిస్థితిని అన్వయించి దేవుణ్ణి మన సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, నా ఈ అవసరతలు, ఇది కాకుండా, నా అవసరతలు కాకుండా నేను నా ఆత్మస్థితి, నా యొక్క ఆధ్యాత్మిక స్థితి నేను ఎలా ఉండానో వీటన్నిటిని గురించి తెలుసుకున్నప్పుడు, ముఖ్యంగా ఈ లోకములో మన అవసరతలు, ఈ శరీర అవసరతలు కంటే దేవుడు ఆత్మ క్రియలు మనలో జరిగించినప్పుడు, ఆ ఆత్మ పరిస్థితిలో మనం దిగజారిపోయేటప్పుడు, మనం తిరిగి ఈ లోకము చేత ఆకర్షింపబడేటప్పుడు ఇప్పుడు మొర్ర పెడతాం. అయ్యా, మీ యొక్క వాక్యము నన్ను రక్షించింది, నన్ను కాపాడింది, నేను మీ యొక్క వాక్యములో ఆనందించిన, కానీ తిరిగి నేను పడిపోతున్నాను. ఎలా? ఇప్పుడు ఉదాహరణకి మనకు దావీదు గారు ఎంత గొప్పగా ఉన్నాడు. ఆయన ఎలా పడిపోయాడు? దేవుడి చేతనే ఎంతో గొప్పగా చెప్పబడిన వ్యక్తి. ఆయన ఏం చేసినాడు? తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. చేసిన తన్ని గుర్తించుకోలేకపోయినాడు. ఎప్పుడైతే నా తాను వచ్చి తిరిగి దేవుడి చేత చెప్పబడి ఆయన వివరణ ఇస్తాడో అప్పుడు తనే చెప్తాడు, వాడు మరణమునకు పాత్రుడు అంటాడు. అది ఎవరు కాదు, నువ్వే అన్నప్పుడు ఆయనలో గొప్ప రియలైజేషన్ వస్తుంది. కాబట్టి ఈ లోకము మనల్ని కబలించడానికి సిద్ధంగా ఉంది. ఈ లోకము దాని ఆశలను చూపి, మన అవసరతలను బట్టి దాని ఆశలు మనకి ఎరగా వేసి, అది దొరికినప్పుడు మనము సంతోషిస్తూ దాంట్లో ఆనందించే తట్టు మనిషి పడిపోతున్నాం. మన ఆత్మీయ స్థితిని మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మన ఆత్మీయ స్థితిని చూసుకుంటామో సాధ్యమైనంత వరకు మనం దేవునికి దూరంగా పోవడానికి అవకాశం ఉండదు. ప్రియమైన వారిలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత 2వ వచనానికి వచ్చినామంటే, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? 4
అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆమేన్. 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 ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు, ఆయన ఒక్కడే నాకు మార్గం అన్నప్పుడు, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. దేవా నేను ఊబిలో దిగబడిపోతున్నా, నేను ఈ అగాధ జలముల్లో దిగబడిపోతున్నా, నేను ఈ వద్దల్లో కొట్టుకుపోతున్నా, నాకు ఏ ఆదరవ లేదు, నీవే నన్ను కాపాడగలవని ఆయనకు ప్రార్థన చేసి, నా ప్రార్థనకు చెవియొగ్గు దేవా, త్వరగా నా దగ్గరకు రమ్ము అని ఈ 2వ వచనంలో ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. కీర్తనలు 27:7 ఒకసారి చూసుకుందాం. 27:7. 27:7. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకుత్తరమిమ్ము. ఆమేన్. ఆమేన్. అలాగే 9, 10 అదే వచ్చింది 27లోనే 9, 10 నీ వచనాలు కూడా. ముఖమును నాకు దాచకుము. కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే. రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనము ఎంత వివరంగా, అంటే ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఎన్ని పరిస్థితులు వివరించి చెప్తున్నాడో 9వ వచనం 10వ వచనాల్లో చూస్తే, నీ ముఖము నాకు దాచకుము, ప్రార్థన వస్తుంది, ప్రభువా దయతో విను, నీవు ముఖం దారవేస్తే నేను ఏమైపోతానో, నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకము. అవును ప్రభువా, నీవు రక్షించుకున్నావు నన్ను, కానీ నేనేం చేస్తున్నా, తిరిగి ఈ లోకం వైపు నేను మొగ్గు చూపి నేను నీకు దూరం అయిపోతున్నా, నేను పాపం చేసిన. ఇప్పుడు గ్రహింపులకి వస్తుంది, యెహోవా నా సహాయకుడు నీవే, రక్షణకర్తగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను నన్ను విడువకుము. విడువకుము. ప్రియమైన వారలారా, మనిషి పరిస్థితి అనునిత్యము మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం ఎన్ని విషయాలలో దేవునికి దూరం అయిపోతున్నాము. ముఖ్యంగా ఇవన్నీ కీర్తనలు అన్ని మన కొరకు, కీర్తనలే కాదు, బైబిల్ గ్రంథం అంతా కూడా మన కొరకు అందించబడింది. ఇది అనేక సాదృశ్యాలతో, సాక్షాత్కారాలతో బైబిల్ అందించబడింది. ఇవన్నీ ఎందుకు రాసినారు? మనకు అవసరం ఏంటంటే, ఆనాడు వాళ్ళ జీవితంలో అవి వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు ఇవి మన కొరకు వ్రాయబడినాయి అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రతి వాక్యము వాళ్ళది ఇది ఒక కథలాగా కాదు, ఇది ఒక జరిగిన వాస్తవంలాగా, చరిత్రలాగా కాదు, కానీ నా కొరకు దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. నా పరిస్థితి, నా ఆత్మీయ స్థితి ఎట్లుండా, నేను దేవుని వాక్యం ఎలా ఉంది, దేవుని వాక్యం ఎలా చెప్తూ ఉంది, మనకెప్పుడు మన దిక్చూచిగా, మన ఈ జీవిత ప్రయాణంలో దిక్చూచిగా అది ఉండాలి, వాక్యం ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని దిక్చూచిగా పెట్టుకుంటామో మనము ఎప్పటికీ పక్కకు పోము, నడవవలసిన మార్గంలోనే నడుస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ఆయన మనకు మార్గం చూపెడుతున్నాడు. కానీ మనం ఇంకా ఏం చేస్తున్నామో అది కొంతవరకు నోటితో చదువుకుంటున్నాం, హృదయాంతరంగాల్లోనికి వెళ్ళడం లేదు. ఎప్పుడైతే హృదయాంతరంగాల్లోనికి వెళుతుందో నీ ఆత్మీయ స్థితి మారుతూ వస్తుంది, నీ ప్రవర్తన మొత్తం మారుతూ వస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనము అనునిత్యము వాక్యము చేత అభిషేకింపబడుతూ రావాలి, వాక్యముతో నింపబడుతూ రావాలి, వాక్యములోని నీతితో కట్టబడుతూ రావాలి. కాబట్టి ఇలాంటి కృప దేవాతి దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటున్నాం. రెండవది 28:2 కీర్తన 28:2 ఒక్కసారి చూడండి మా. నేను నీకు మొర్రపెట్టునప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఆమేన్. ఆమేన్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? నేను నీ వైపు చేతులు ఎత్తినప్పుడు
నా విజ్ఞాపనతోని తండ్రి ఆలకించు నాయన. రియలైజేషన్, ఇక్కడ మనిషిలో రియలైజేషన్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇది ఏ పరిస్థితిలోనూ తను తిరిగి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో చేతులు ఎత్తేసినాడు, దేవుడి వైపు మాత్రమే చేతులు ఎత్తినాడు. ఎత్తి నా ఆర్ద్రతని విను ప్రభువా అని చెప్తున్నాడు. తిరిగి ఏం చెప్తున్నాడు? నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తుతున్నాను, నా విజ్ఞాపనతోని దయతో ఆలకించుము నాయన, నీవు వినకపోతే నేనేమైపోతానో అని తన యొక్క పరిస్థితిని దేవుడికి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 3-4 వచనాలను చూసుకుంటే ఏం చెప్తున్నాడు? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు చూడగలడునా? అవును ప్రభువా, ఈ మనుషుల పరిస్థితి అంతా మీకు తెలుసు. కేవలము మేము మట్టివారము వట్టివారము, ఎప్పుడు మేము ఎలాంటి వారము, మా మనస్థితి ఎలాంటిదో మీరు బాగా తెలుసు ప్రభువా. మా మనస్సు ఎలాంటిది? ఘోరమైన వ్యాధి గలది, అది పాపములో కూరుకుపోతూ ఉంది. కాబట్టి ఇలాంటి మమ్మలను రక్షించగల దేవుడు నువ్వే. నీవే మమ్మల్ని మేము నీతి కాదు, మేము చేసిన క్రియలను బట్టి కాక కేవలము నీ కృపను బట్టే నువ్వు మమ్మల్ని ఆదరించాలా. లేకపోతే మేము ఏమైపోతాము? ఒక్కడైనా నీ దగ్గరకు చేరగలడా? మీరు నిశ్చితంగా పరిశీలిస్తే మేము చేసిన కార్యాలు, మేము నీ నుంచి తప్పిపోయినవి, నిన్ను తిరిగి బాధ పెట్టినవి, ఈ విషయాలన్నీ చూస్తే ప్రభువా మీరు క్షమించలేరు. కానీ ఎవ్వడు బ్రతకగలడు? ఒక్కడైనా ఎవ్వడు నిలువగలడు? దయతో మమ్మల్ని, దేవుణ్ణి, ఆయన చెప్పిన మాటలని, ఆయన ప్రేమను ఇక్కడ కీర్తనకారుడు గుర్తు చేస్తూ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే క్షమించాడు. 4వ వచనంలో ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏంటి క్షమాపణ? నీవు క్షమాపణ చేయకపోతే మేము ఒక్కరు ఈ లోకములో నిలువము. నీవు మమ్మల్ని క్షమించకపోతే, నీవు మమ్మల్ని ఆదరించకపోతే, నీవు మమ్మల్ని రక్షించకపోతే ఎవ్వరు మమ్మల్ని కాపాడగలరు? దయతో నీవు క్షమాగుణం గల దేవుడు, దయతో మమ్మల్ని క్షమించు, ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడగల దేవుడు నీవే అని ఆయనను పూర్తిగా దేవుడికి తనను గురించి తన విన్నపాలు తెలియజేస్తూ ఆయనొక్కడే కాపాడగలడనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అలాగే 143 1-2 వచనాలు చూస్తాం. కీర్తన 143 1-2. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఆమేన్. ఎంత గొప్పగా వివరణ ఇవ్వబడిందో ఆ వాక్యానికి చూడండి. ఎంత సజీవులలో ఎవడు నీ సన్నిధిని నిలవగలడు? ఏ ఒక్కడు నిలవడు, ఏ ఒక్కడు నిలవలేడు. నీ సన్నిధిని నేను మొర్ర పెడుతున్నా, నాకు కలిగిన బాధలన్నీ నీ సన్నిధిని తెలియజేయుచున్నాను. నాలో ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నేను వెలుగెత్తి యెహోవా కొరకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకే తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరి ఒడ్డుచున్నారు. ఇక్కడ అంతా కూడా మనిషి యొక్క పరిస్థితి ఎంత గొప్పగా, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసంతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఎవరిని బట్టి? మన యొక్క మంచిని కాదు, మా మంచి పరిగణలోకి తీసుకోవద్దు, మా చెడు పరిగణలోకి తీసుకోవద్దు దేవా. నీ యొక్క విశ్వాసత, నమ్మకం
ఎంత గొప్పగా మీరు మా మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు. నీ విశ్వాసాన్ని బట్టి, నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంత బడడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనిషి యొక్క స్థితి ఎంత గొప్ప దిగజారిపోయే స్థితిలో ఉందో ఇక్కడ మనము తెలుసుకోగలం. అలాగే ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. ఎజ్రా 9:5. హల్లెలూయా. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుపటిని చింపుకొని మోకాళ్ల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములను మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. చదవనండి. హల్లెలూయా. చాలు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. అదేనమ్మా చదివారు? 5వ వచనం చదివాను సార్. యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్టుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. ఆమేన్. ఇక్కడ కూడా అదే విషయాన్ని గురించి మళ్ళీ నొక్కి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమని? నీ సన్నిధిని నిలుచుటకు మేము అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అనర్హులము. కాబట్టి నా ప్రార్థన నీకు చేసిన ప్రార్థన చేసి నీకు, దేవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము ఇంకా శేషించి నిలుచుకొని ఉన్నామంటే అది నీ నీతిని బట్టేయ్యా, నీ కృపను బట్టేయ్యా, నీ ప్రేమను బట్టేయ్యా అని ఇక్కడ విన్నవించుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేస్తాం, దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని యొక్క మన మీద ఆయన ఎంత గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ మనము ఏంటి, ధూళి లాంటి వాళ్ళమని వాక్యం చెప్తుంది. ఎక్కడ? త్రాసు మీద ధూళి లాంటి వారు, చేద నుండి జారు నీటి బిందువులు లాంటి వాళ్ళు మీ జీవితం అని చెప్తూ ఉంది. మీరందరూ కూడా, ఈ ప్రపంచంలో జనులందరూ కూడా దేవుని దృష్టికి శూన్యముగాను అభావముగాను కనపడతారంటున్నాడు. ఎవరు ఎంతమంది ఉన్నా లేనట్లే. అయినా అందులో ధూళి లాంటి నన్ను, అందులో ధూళి లాంటి మనలని దేవుడు ఎన్నుకున్నాడే. ఎంత గొప్ప ధన్యత! ఈ ధన్యతను మనం గుర్తుంచుకోవాలి. ఈ ధన్యత ఎంత గొప్పదో, మన జీవితాల్లో ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడో, అనునిత్యము మనల్ని ఆత్మతో ఎలా నింపుతున్నాడో, అనునిత్యము మనల్ని ఎలా ఆ వాక్యం కాచుతూ ఉందో, ఎలా ఆ నీతి మనల్ని హెచ్చరిస్తూ ఉందో, ఈ విషయాలన్నీ మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుడి నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ పక్కకు తొలగడానికి వీలుండదు. ఆనాడు అపాయకరమైన కార్యాల్లో చిక్కుకుంటున్నారంటే కారణము, ఈనాడు కూడా మనిషి ఈ శరీరాశలు, ఈ లోకాశలు, వీటి మీద ఆశలు పెట్టుకొని వీటికి మనిషి దిగజారిపోతున్నాడు. ఎంత వాక్యములో మనం ఎదిగినా దీనిలో మనం జీవిస్తుండేది ఈ లోకములో. ఈ శరీరము శరీరాశలు కలిగి ఉంది, ఈ లోకాశల్లోనే మునిగి ఉంది శరీరం. ఈ శరీరము కూడా జయించబడాలి వీటన్నిటి నుంచి. అంటే ఆత్మ దేవుని వాక్యముతో నింపబడాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మన ఆత్మ వాక్యముతో నింపబడుతుందో అప్పుడు మన మనస్సును, మన శరీరాన్ని గెలుచుతుంది అని. శరీరము ఆత్మ, అప్పుడే మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించగలము, సేవించగలము, ఆయన యందు ఆనందించగలము అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని కృప ఎంత గొప్పదో మనము అక్కడ వాళ్ళు జ్ఞాపకం చేసుకునే దానికంటే మనం ఈరోజు మనల్ని గురించి మనం జ్ఞాపకం చేసుకొని ఈ ఊబిలో దిగజారకుండా, ఈ లోకమును ఊబిలో మనము మోసపోయి కాలు పెట్టి తిరిగి దిగజారిపోకుండా, తిరిగి దేవుణ్ణి
మళ్ళీ అయ్యా నా పరిస్థితి ఇట్లుంది నేను చెప్పకుండా జాగ్రత్త పడి అలాంటి ఊబిలో దిగే వాళ్ళని కూడా రక్షించేవారై ఉండాలని దేవుడు మనల్ని గురించి కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమే వాళ్ళరా, మనము ఈ విషయాలన్నీ ఎంత గొప్పగా తెలుసుకుంటామో అంత గొప్పగా దేవునిలో మనము ఎదుగుతూ వస్తామో, దేవుని కృప మన మీద కుమ్మరింపబడుతూ వస్తుంది. అలాగే నహూము 1:6 చూసుకుంటామా. నహూము 1:6. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఆమేన్. ఎంత గొప్ప వాక్యాలో ఈ వాక్యాలు మనం చూస్తున్నప్పుడు మనకెంతో నిబ్బరము కలుగుతుంది. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఎంత ఆయన ఉగ్రత, ఆయన కోపం వస్తే మనలో ఎవరైనా దానికి నిలవగలరా? ఆయన ఉగ్రత ఎంత గొప్పదో మనము నిలవగలమా? ఎక్కడో కొట్టుకొని పోతాం, భస్మం అయిపోతాం. కాబట్టి ఇక్కడ మనం ఇవి గుర్తు చేసుకోవాలని దేవుడు ఈ అంశాల గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలవును. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన కోపాగ్నికి, ఆయన ఉగ్రతకు మనము చోటు ఇవ్వకూడదు. వాక్యాలన్నీ చూసుకుంటూ పోతే ఇప్పటికే లేట్ అయింది. కాబట్టి ప్రియమైన వారలారా, మన ఆత్మీయ స్థితిని మనం అనునిత్యము పరిశీలించుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. కాబట్టే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నేర్పినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా, నీవు క్షమించే దేవుడు. మేము పశ్చాత్తాపడాలా. ఎప్పుడైతే మేము పశ్చాత్తాపడతామో, మా తప్పును మేము తెలుసుకుంటామో, మా తప్పును తెలుసుకొని మీ సన్నిధిలో మేము పశ్చాత్తాపడినప్పుడు, దేవా నీవు గొప్ప దేవుడవు, మమ్మల్ని క్షమించి అన్నీ మర్చిపోయిన మమ్మల్ని తిరిగి నీవు దగ్గరకు తీసుకోగల దేవుడు. ఎందుకంటే 1:9 చెప్తాడు, క్షమాపణ జరిగినప్పుడు మనము అన్ని పాపముల నుంచి దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడంట. కాబట్టి మనము ఆయన క్షమాపణ గల దేవుడని, ఆయన యొద్ద ఎప్పుడు మనము నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా మనల్ని మనము కాపాడుకుంటూ పోవాలి. కాపాడుకోవడానికి వాక్యం ఒకటే మనకు సర్వ విధముల అన్ని ఆయుధాలు అదే అవుతుంది. అలాగే కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు అంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు కావలి వారు అంటే ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు అనుకుంటాం. ఒక పెద్ద ధననిధి ఉంటది. ఆ ధననిధికి ఒక ట్రెజరీ అనుకో, దాంట్లో అనేక సంపద అంతా దాచిపెట్టుబడి ఉంటది. దాని చోట ఎన్ని మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు? ఒకరు కాదు, 2 పెడతాడు. తుపాకులతో పెడతాడు. వాళ్ళు ఎప్పుడు కూర్చునేది కాదు, తిరుగుతూనే ఉంటారు. ఎందుకో ఆ రోజు రాత్రి అంతా కాపాడడం వాళ్ళ డ్యూటీ. తెల్లారైతే తిరిగి వేరే వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఆ రాత్రి ఎంత వాళ్ళు బాధ్యతగా, అది ముఖ్యం, ఎంత బాధ్యతగా తమ విధిని నిర్వహిస్తారు. వాళ్ళు కావలి కాస్తున్నారు. ఇది నా బాధ్యత, నేను బాధ్యతాయుతంగా పనిచేయాలి, ఇతరుల కొరకు కాదు. నాకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకు, నాకు ఇక్కడ పనిలో పెట్టింది ఇది, నా పని నేను సక్రమంగా నిర్వహించాలి అని కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఆమేన్. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుచున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పావము మనలో వస్తే దేవుని కొరకు మనం కనిపెడితే
ఆయన కృపగల దేవుడు, మహిమగల దేవుడు, ప్రేమమూర్తి. నీవు ఏది అడిగినా అడిగింది ధారాళంగా ఇస్తాడంట. మనం చూసాం, సొలొమోను గారు అడిగినారు. ఏమడిగినారు? ఆయన ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని ఇవ్వమని అడిగినాడు. కానీ నీవు కావలసిందే కోరుకున్నావు. కానీ నీవు నీ రాజ్యాలు, ధనం, వీటిని గురించి ప్రఖ్యాతులు అడగలా, ఇవన్నీ నీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఎంత ప్రేమమూర్తి దేవుడు! కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము దీన్ని గుర్తించుకుని ఆయన ప్రేమలో మనము మునిగిపోతే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. ఆ ప్రేమ ఆయన వాక్యం. ఇదే అన్ని వాక్యం వాక్యం వాక్యం. ఎన్నిసార్లు చెప్పినా వాక్యమే మనకు సర్వమై ఉన్నది. మన ఆధారం వాక్యమే. కాబట్టి ఆ వాక్యము కొరకు కనిపెట్టుకుంటూ, వాక్యముతో సహవాసం చేస్తూ ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితాలు, అది మన బాధ్యతగా భావించాలి. ఇది నా బాధ్యతే కాదు, నా జీవన పరమావధి ఇదే. నేను దేవుణ్ణి చేరుకోవాలంటే ఇదొక్కటే నాకు కావాలి. వేరే ఏది, ఏ బంధాలు, ఏ ప్రేమలు, ఏ యొక్క పరిస్థితి, నీ హోదా, నీ యొక్క ధనము, ఏది నిన్ను కాపాడదు. కాపాడగలిగేది దేవుడు వాక్యం ఒకటే. దాని కొరకు మనం కనిపెట్టుకోవాలి. దాని కొరకు కనిపెట్టుకోవాలంటే భక్తి శ్రద్ధలతో దేవుడితో సహవాసం చేయాలి. అప్పుడు మన స్థితి గొప్పగా మారుతుంది. అలాగే ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. అదే యెహోవా, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఏంటి? మన పాపములను, ఇంతకుముందు చెప్పినాం, సర్వ పాపముల నుంచి మనల్ని పరిహరిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఆయన యొద్ద మనకు విమోచన, పాప విముక్తి ఆయన యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. ఆమేన్. ఎంత గొప్ప వాక్యాలు! ఈ వాక్యాలు ఒక్కొక్కటి చదువుకుంటా వస్తే ఎంత గొప్ప అనేక ఇలాంటి వచనాలు మనకు గుర్తులోకి వస్తాయో. ఒకసారి మనము వాక్యములో ఆనందిస్తూ, దేవుని యొక్క అన్ని గుణాలలో మనం ఆనందిస్తూ ఆయనను ఎంతో కీర్తిస్తాం, ఎంతో ధ్యానిస్తాం, ఎంతో ఆయన యందు మనం ఆనందిస్తూ మనల్ని మనం మర్చిపోతాం, తన్మయత్వంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం దేవుని కృప కొరకు, ఆయన సంపూర్ణ విమోచన కొరకు ఆశ పెట్టుకుని ఆయన మీద పెట్టుకోవాలంట. ఎందుకు? ఇవ్వగలవాడు ఆయనే కాబట్టి. ఇవ్వలేని వాడిని ఏమన్నా మనం అడిగితే ప్రయోజనం ఏంటి? మనం ఇంకా నాశనం అయిపోతాం. కానీ ఆయన ఒక్కడే కాబట్టి ఆయన యుద్ధ దొరుకుతుందని ఆశ పెట్టుకుని ఉన్నాడు. అలాగే ఇజ్రాయేలీయుల దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించును. ఆమేన్. ఇజ్రాయేలీల దోషములు అన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించును. ఆమేన్. ఇజ్రాయేలీలు అంటే ఎవరండి? ఇజ్రాయేల్ దేశంలో ఉండేవాళ్ళ? మనము కూడా దేవుని, మనం కూడా దేవుని ఇజ్రాయేల్. ఆమేన్. కాబట్టి మనల్ని ఆయన ఏం చేస్తాడు? మన దోషములన్నిటి నుండి విమోచిస్తున్నాడు. ఆయన వారిని విమోచించును. ఇందుకొరకు ఈ యాత్రా కీర్తనలు మనకు చెప్పబడినాయి. యాత్రా కీర్తనలు ఎంతో గొప్పగా ఆయన యాత్రల గురించి, మన యాత్రల గురించి, మన జీవన ప్రమాణాల గురించి, మనము ఆయన కొరకు కనిపెట్టుకునే విధానముల గురించి, ఆయన దగ్గరగా చేరే విధానాన్ని గురించి దేవుడు మనకు ఈ సత్యాలన్నిటినీ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఎల్లప్పుడూ, నిన్న సహోదరుడు పవన్ గారు చెప్పినారు ఏమని, 3 రోజులు ఉపవాసం ఉండాలి. నేను ఉపవాసం అనేది ఇంతకు మునుపు ఉంటూ ఉన్నా. ఎప్పుడు? నేను ఒక 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఉంటా ఉన్నా. కంప్లీట్ గా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా, కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉంటా ఉండేవాడిని. అట్లా అని ఇంట్లో కూర్చునేది లేదు. అప్పటికీ దేవుళ్ళు పూర్తిగా లేను నేను. నాకు తెలియదు అసలు ఎందుకో ఉపవాసం ఉండాలా, దేవుడు మన కోరికలు తీరుస్తాడు, ఉపవాసం ఉండాలా అని ఉంటా ఉండేవాడిని. కానీ ఇప్పుడు
నాకు అన్ని వ్యాధులు ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆ హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ, అయినా కూడా నిన్న కూడా అదే ప్రయత్నం చేస్తే 4 వరకు ఉండగలిగాను, నీళ్లు కూడా తాగకుండా. కాబట్టి మన స్థితి దేవుని యందు ఆనందించేటప్పుడు మనల్ని మనం మర్చిపోతాం. హల్లెలూయా. మన స్థితి ఈ ఆకలి ఇవేవి మనల్ని ఇది చేయదు. కాబట్టి మన స్థితి దేవుని యందు ఎంత గొప్పగా హెచ్చింపబడుతూ వస్తుందో ప్రియమైన వారలారా, ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను దేవుడు మన కొరకు ఇచ్చే ప్రతి మాటను మనం గుర్తించుకొని దాని ప్రకారం నడిచినప్పుడు మనము ఆయన మార్గములో నడవడానికి అవకాశం దొరుకుతుంది. ఆయన నిత్య జీవానికి మనల్ని నడిపిస్తాడు. అలాంటి కృప దేవాకి దేవుడు మనకందరికీ కలుగజేయును గాక. దేవుడు ఈ కొద్దిపాటి మాటలు మనందరి హృదయంలో గొప్పగా ఫలింపులోనికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.